హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ ఇవ్వాల. ప్రతి డైరెక్టర్కి ఒక వే ఆఫ్ టేకింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారిని చూసుకుందాం అనుకోండి. సినిమా కొంచెం గ్రాండియర్గా అనుకున్నది స్క్రీన్ మీదకి వచ్చేదాకా సినిమా తీస్తూ ఉంటారు. సుకుమార్ గారు అనుకోండి, ఆయన సినిమాలో ఏదో కొత్త కాన్సెప్టో లేదంటే లాజిక్స్ ఇలా కొంచెం యూనిక్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే త్రివిక్రమ్ గారు ఉన్నారంటే పంచులు ప్రాసలతో సినిమాని ముందుకు తీసుకెళ్తారు. అలాగే సందీప్ రెడ్డి వంగ మొత్తం మాస్ కంటెంట్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక యూనిక్ వే ఆఫ్ టేకింగ్ ఉంటుంది. అలాగే ఒక మాస్ డైరెక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కత్తులు తీసుకొని నరికితే తలలు గాల్లో దడ 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 మన లేస్తూ ఉంటాయి. అలాంటి ఒక మాస్ డైరెక్టర్ మన బోయపాటి శ్రీను గారు. బాలయ్యతో సినిమా అనంగానే ఫ్యాన్స్కి ఇటుపక్క మాస్ ఆడియన్స్కి పండగే. ఇంకా ఎందుకంటే ఒక ఫార్ములా పెట్టుకుంటారు. నెక్స్ట్ డబుల్ యాక్షన్, సాంగ్స్, ఫైట్స్ ఇలా ఒక ఫార్ములా పెట్టుకొని వస్తారు. అదేంటో కానీ మిగతా హీరోస్కి వర్కౌట్ అయినా అవ్వకపోయినా బాలయ్య బాబు గారికి, బోయపాటి శ్రీను గారికి సేమ్ ఫార్ములా పెట్టుకొని సినిమాలు దింపుతున్నా సరే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది తప్ప ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళ సినిమా వస్తుందంటే ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయిపోతారు. ఇంకా బాలయ్య బాబు గారి మాస్ చూస్తాం, బోయపాటి గారి మాస్ చూస్తాం, థియేటర్ మొత్తం గోల్గోల్ చేయాలని. సో అలాంటి బోయపాటి శ్రీను గారు సింహ చక్రి గారి చేత మ్యూజిక్ కొట్టించారు, బాగా బీభత్సంగా హిట్ అయింది. తర్వాత డిఎస్పి గారి చేత కొట్టించారు లెజెండ్కి, అది బీభత్సంగా హిట్ అయింది. సో ఇలా వరుసగా కొన్ని డిఎస్పి గారి చేత కొట్టించుకుంటూ హిట్స్ పడుతూ వచ్చినాయి. కానీ తర్వాత కొన్ని క్లాషెస్ డిఎస్పి గారితో రావడం వల్ల ఎప్పుడైతే మనకి అఖండాతో తమన్ గారి వైపు షిఫ్ట్ అయ్యారో దెబ్బకి అసలు మామూలు ఇంపాక్ట్ రాలేదు. ఎందుకంటే అఖండాకి మీరు చూశారు, ఆ మ్యూజిక్ ఇచ్చిన ఇంపాక్ట్ అలా ఉంది అఖండ మూవీకి. సో తమన్ గారు నెక్స్ట్ బోయపాటి గారు బెస్ట్ కాంబో అనుకున్నారు. తర్వాత మొన్న స్కంద రిలీజ్ అయిన తర్వాత మ్యూజిక్ సరిగ్గా రాలేదన్నారు. అప్పుడు తమన్ గారేమో చచ్చిన శవం ముందు ఎంత డప్పు కొట్టినా దాన్ని లేపలేం కదా అన్నారు. అలాగే బోయపాటి గారేమో ఇప్పుడు అఖండ చూసారనుకోండి, బీజిఎం లేకపోయినా బాగుంటుంది అన్నాం, ఇలా కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేశారు. మరి నెక్స్ట్ ఆయన వచ్చే మూవీస్లో ఎవరిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటారో అసలు మూవీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ బోయపాటి గారిది అగైన్ బాలయ్య గారితో మూవీ. మరి బాలయ్య బాబు బర్త్డే రోజు ఆ పోస్టర్ వదిలేరు, అదేమంతగా వైరల్ అవ్వలేదు. బట్ బాలయ్య బోయపాటి అంటే ఫ్యాన్స్కి మాత్రం మాస్ వీస్ట్. మరి ఆ పోస్టర్లో మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. మరి చూడాలి నెక్స్ట్ ఏం చేస్తారో. తర్వాత సూర్య గారు, బోయపాటి శ్రీను గారు, ఈ కాంబో ఊహించుకుంటేనే ఒక సింగం యముడు ఆ వైబ్స్ వస్తున్నాయి. మరి ఏ మాస్ యాక్షన్ ప్లాన్ చేశారో సూర్య గారితో. సూర్య గారికి కరెక్ట్గా మన సేమ్ సింగం లుక్ ఇస్తే మాత్రం మంచి మాస్ ఎంటర్టైనర్కి ఏమాత్రం తగ్గదు. తర్వాత అల్లు అర్జున్, బోయపాటి శ్రీను గారు, ఈ కాంబో ఆల్రెడీ మనం సరైనోడ్లో చూసాము. ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. బాలయ్య గారితో వర్కౌట్ అయినట్టు ఇంకా ఏ హీరోకి వర్కౌట్ అవ్వలేదు అనుకున్నాం. రామ్ చరణ్ గారికి కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. సంక్రాంతి రేసుకొచ్చి వినయ విధేయరామలో ఓడిపోయారు. బట్ కానీ అల్లు అర్జున్తో సరైనోడు తీసి, అది కూడా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ పడిన తర్వాత అల్లు అర్జున్ గారితో సరైనోడు తీసి మళ్ళీ అదే రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చారు ఫ్యాన్స్కి. మరి ఈ కాంబో అయితే కొంచెం చూడొచ్చు. అల్లు అర్జున్ గారు, బోయపాటి శ్రీను గారు మాస్ ఎంటర్టైనర్ ఆల్రెడీ ఒకటి చూసాం కాబట్టి జనాలకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఈయన 3 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవ్వండి. బోయపాటి గారిది, బాలయ్య గారిది అంటే అది థియేటర్లు స్క్రీన్లు చినిగిపోతాయి. తర్వాత సూర్య గారిది మంచి క్యూరియాసిటీగా ఉంది, అసలు ఎలా చూపిస్తాడు ఆయనని. సింగం వైబ్స్ అయితే వస్తున్నాయి. అది నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో సరైనడు చూసేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ మరి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడాలి. బట్ మొన్నటిదాకా డిఎస్పి, తర్వాత తమన్ గారు, మరి ఇప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్తో ఆయన మాస్ మానియాని ముందుకు తీసుకెళ్తారో చూడాలి. సో ఇది మన వీడియో. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మనలాంటి మూవీ లవర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.